అమెరికాలో మరోమారు ఎన్నికల హడావిడి మొదలైంది. న్యూయార్క్ మేయర్ అభ్యర్థి పోలింగ్ ఈ నెల 4న అంటే మంగళవారం జరగనుంది. ఇక పోటీ మాత్రం రసవత్రంగా సాగుతోంది. డెమోక్రటిక్ పార్టీ మద్దతు తెలుపుతున్న మామ్దాని మాత్రం రేసులో దూసుకుపోతున్నారు. ఇక రిపబ్లికన్లు మద్దతు తెలుపుతున్నటువంటి క్యూమో రేసులో వెనుకబడ్డారు. మామ్దాని 14.7 పాయింట్లతో ముందున్నట్లుగా రియల్ క్లియర్ పొలిటికల్ పోల్ యావరేజ్ను బట్టి తెలుస్తోంది. ఇక మామ్దాని గెలిస్తే నిధులు ఇవ్వనని ట్రంప్ తెగేసి చెప్తున్నాడు. తాజా న్యూయార్క్ మేయర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. న్యూయార్క్ నగర మేయర్ రేసు హీటెక్కింది. నగరానికి చెందిన సుమారు 5 మిలియన్ ఓటర్లు తమ ఓటు హక్కు నవంబర్ 4వ తేదీ వినియోగించుకోనున్నారు. నగరానికి కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. న్యూయార్క్ సిటీ బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ సమాచారం ప్రకారం గత 9 రోజుల నుంచి సుమారు 7,34,317 మంది ముందుగానే ఓటు వేశారని తెలిపింది. 2021 మేయరల్ పోల్తో పోల్చుకుంటే 3 రెట్లు ఓటు శాతం పెరిగిందని వివరించింది. ఇక తాజాగా రియల్ క్లియర్ పాలిటిక్స్ అంచనా ప్రకారం డెమోక్రటిక్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జోహ్రాన్ మామ్దాని లీడ్ ఉన్నట్టు వెల్లడించింది. సుమారు 45.8% ఓట్లు ఆయన దక్కించుకుంటే రిపబ్లికన్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆండ్రూ క్యూమో 31.1%, మరో అభ్యర్థి కుర్టీస్ సులివా 17.3% ఓట్లు దక్కించుకునే అవకాశాలున్నాయని తాజాగా ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. అయితే సోమవారం రాత్రి క్యూమోకు రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. ట్రంప్తో పాటు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా క్యూమోకు మద్దతు తెలిపారు. అయితే చివరి నిమిషంలో మద్దతు తెలపడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వేచి చూడాల్సిందే. ఇక జోహ్రాన్ మామ్దాని విషయానికొస్తే డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా లేదా డిఎస్ఏ సభ్యుడు. ఓటర్లను ఆకర్షించేందుకు ఇండియా నుంచి కొన్ని ఐడియాలు తీసుకుని అక్కడ అమలు చేస్తున్నాడు. ఫ్రీ చైల్డ్ కేర్, ఫ్రీ బస్సులు, న్యూయార్క్లో అద్దెలు విపరీతంగా ఉన్నందువల్ల అద్దెలపై నియంత్రణ విధిస్తానని హామీ ఇచ్చారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల విషయానికొస్తే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మేయర్గా ఎన్నికైన అభ్యర్థి గరిష్టంగా 2 టర్మ్లకు మాత్రమే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం మేయర్గా ఉన్న ఎరిక్ ఆడమ్స్ కూడా డెమోక్రటిక్ పార్టీకి చెందినవారే. ఆయన జనవరి 2022 నుంచి న్యూయార్క్ మేయర్గా కొనసాగుతున్నారు. ఇక ఎరిక్ ఆడమ్స్ విషయానికొస్తే ఆయనపై పలు వివాదాలు, అభియోగాలు నమోదయ్యాయి. లంచాలు తీసుకున్నాడని, కుట్రలు పన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే కోర్టులో ఈ కేసులు వీగిపోయాయి. ఏడాది ఏప్రిల్లో జడ్జి ఆయనపై మోపిన కేసులను కొట్టివేశారు. ఈసారి మేయర్ పదవికి ముక్కోణపు పోటీ కూడా 25 పాయింట్లతో లీడింగ్లో ఉన్నట్టు రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వేలో తేలింది. ఇక సర్వేలు చేసేవారి శాంపిల్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు కాబట్టి చివరకు ఒక్కోసారి ఫలితాలు కూడా తారుమారు అవుతాయి, లేదా మార్జిన్ కూడా తగ్గే అవకాశాలుంటాయి. అయితే ఏడాది ప్రారంభం నుంచే న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్న టాక్ బలంగా వినిపించింది. క్యూమోపై భారీ మెజారిటీతో గెలుస్తాడన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇక అమెరికాలో పోలింగ్ సర్వేల విషయానికొస్తే మారిస్ట్ కాలేజీ, క్విన్నిపీ యూనివర్సిటీలు ప్రైమరీ, సాధారణ ఎన్నికల వరకు ఓటర్ల మూడ్ను అంచనా వేశాయి. వీరి సర్వేలు సాధారణంగా ఫోన్లో లేదా టెక్స్ట్, ఆన్లైన్ ద్వారా ఓటర్లను అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకుని రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఫిబ్రవరి చివరి నాటికి న్యూయార్క్ నగరంలో 5.1 మిలియన్ ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 65% మంది డెమోక్రటిక్ పార్టీకే చెందినవారు కాగా 11% మంది రిపబ్లికన్స్, 1.1 మిలియన్ ఓటర్లు ఏ పార్టీకి చెందినవారు కాదని రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఓటర్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 25న ముగిసింది. ఎన్నికలకు సరిగ్గా ఒక వారం ముందు క్లోజ్ అయింది. ఓటు హక్కు విషయానికి వస్తే ఓటరు ముందుగా అమెరికా పౌరుడిగా ఉండాలి. అలాగే కనీసం 30 రోజుల పాటు న్యూయార్క్ రెసిడెంట్ గా ఉండాలి. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి.
పోలింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. అమెరికాలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి సమయంలో తేడా ఉంటుంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచినట్టున్నారు. పోలింగ్ ఒక్కరోజు ముందు సోమవారం రాత్రి తన మద్దతుదారులకు మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు ఓటు వేయాలని కోరారు. ఒకవేళ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మామ్దాని గెలిస్తే న్యూయార్క్ నగరానికి ఫెడరల్ ఫండ్స్ ఇవ్వనని తెగేసి చెప్పాడు. ఒపీనియన్ పోల్స్ లో అంతా మామ్దాని ఖచ్చితంగా గెలుస్తాడని చెబుతున్నారు. అయితే ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ ఒకవేళ మామ్దాని గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థికంగా దివాలా తీస్తుందని హెచ్చరించాడు. రిపబ్లికన్ అభ్యర్థి క్యూమోను గెలిపించాలని ట్రంప్ ఓటర్లను కోరాడు. ఇక అసలు విషయానికొస్తే క్యూమో కూడా డెమోక్రటిక్ పార్టీకి చెందినవాడే. ప్రస్తుతం అతడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. ట్రంప్ అతనికి మద్దతు పలుకుతున్నాడు. కమ్యూనిస్ట్ అయిన మామ్దాని కంటే క్యూమో మంచి అభ్యర్థి అని ట్రంప్ కితాబిచ్చాడు. మామ్దాని గెలిస్తే న్యూయార్క్ నగరవాసులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించాడు ట్రంప్. మీకు వ్యక్తిగతంగా క్యూమో నచ్చినా నచ్చకపోయినా వేరే చాయిస్ లేదు. ఆయనకే తప్పకుండా ఓటు వేయాలని. అతను అద్భుతంగా పనిచేస్తాడు. అతనికి అనుభవం ఉంది. మామ్దాని అనుభవం లేదని ట్రంప్ ట్రూత్లో పేర్కొన్నాడు. ఒకవేళ మామ్దాని గెలిస్తే మాత్రం తాను మీ నగరానికి డబ్బు ఇవ్వనని తెగేసి చెప్పాడు. ఏదో కాస్తో కూస్తో ఇస్తానని చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇక ప్రచారంలో ముగ్గురు దూసుకుపోయారు. భారత సంతతికి చెందిన మామ్దాని విషయానికొస్తే ఆయన తల్లి మీరా నాయర్ హిందీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక 34 ఏళ్ల జోహ్రాన్ మామ్దాని మాత్రం నగరవాసులను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. ఉచిత బస్సు, అద్దెలపై నియంత్రణ, యూనివర్సల్ చైల్డ్ కేర్తో పాటు నగరంలోని సంపన్నులపై పెద్ద మొత్తంలో పన్ను విధిస్తానని తన ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు. ఒకవేళ మామ్దాని గెలిస్తే న్యూయార్క్ నగరానికి మొట్టమొదటి ముస్లిం మేయర్ అయినట్టు భావించాల్సి ఉంటుంది. అలాగే దక్షిణాసియాకు చెందినవాడుగా మేయర్ పదవి అలంకరించినట్లు అవుతుంది. ఇక సోమవారం నాటి ప్రచారంలో కూడా మామ్దాని ఒకవేళ క్యూమో గెలిస్తే చీకటి రోజులు వస్తాయని హెచ్చరించారు. ట్రంప్ మాత్రం తన మద్దతుదారులతో మాజీ గవర్నర్గా పనిచేసిన క్యూమో వల్ల న్యూయార్క్ నగరం బాగుపడుతుందని చెబుతున్నారు. ఒకవేళ మేయర్గా క్యూమో ఎన్నికైతే నగరం నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోవలసి వస్తుందని మామ్దాని హెచ్చరించాడు. ఉద్యోగాలు చేసుకునేవారు న్యూయార్క్ నగరంలో గౌరవంగా బ్రతకలేరని మామ్దాని బ్రూక్లిన్లోని సిటీ హాల్లో మాట్లాడుతూ చెప్పారు. ఆయన సంపన్నుల కోసమే పనిచేస్తాడని చెప్పారు మామ్దాని. ఇక క్యూమో విషయానికొస్తే 2021లో ఆయన న్యూయార్క్ గవర్నర్గా రాజీనామా చేయాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన క్యూమోపై పలు ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగికంగా వేధించారని, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను మామ్దాని తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు. మొత్తానికి మామ్దానికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒపీనియన్ పోల్స్ కూడా చెబుతున్నాయి. త్వరలోనే ఈ సస్పెన్షన్ కూడా విడుతుంది.